పగిలింది మాతో సార్ అనగానే గమ్ముగా పోయాడు. ఆడు బండి ఎక్కువ చూశాడు. ఆ టైంలో బాగా నువ్వేమన్నా ఏవో కానీ పక్కన పెట్టుకొని బిర్యానీలు కట్టుకొని ఆ టైం నువ్వు వచ్చి నువ్వు తీసి నువ్వు కొనుక్కున్నావు. అది కాదు, అది ఎప్పుడు దగ్గర పొరకున్నాక లేచి వెళ్ళాడు. అప్పుడు ఏది ఆ బండిలో వచ్చింది బిర్యానీ. ఆ బండిలో ఆయన కట్టించాడంటే రాదురావు వెంకటేశ్వర్లు కట్టించాక ఆయన కట్టి తినలేక మనోళ్ళు ఎవడన్నా కాదా కాని వచ్చాడు. సరే మనం కొనుక్కొని ఉన్నాం ముందుగానే వెళ్ళొచ్చాం. మేము వచ్చి కొనుక్కున్నాం. నేను వాచ్మెన్ కాడ కూర్చుంటే అప్పుడు పోయాము. సరే ఇప్పుడు ఇదంతా కాదన్నా అని చెప్పి ఇప్పుడు కొన్నూరులో మన వాళ్ళకి ఎవరికి ఇద్దామంటే కారణాలు తల తింటామంటాడు తింటాను. మంచి సరే ఇవన్నీ వదిలేసి ఆడ 50 రూపాయలు పోయి 100 రూపాయలు 100 రూపాయలు వదిలిచ్చాడుగా ఈయన. కాదు ఎంత పిసినా తరంగా పోతాడు అంత. నిన్న నుండి వస్తుంటే అన్న ఎగ్రేస్ వద్దు ఎగ్రేస్ తిందామంటే ఫోన్ చెప్పుకొని చేస్తున్నాడు. ఏం తినకుండా ఉన్నాడు. ఇప్పుడు అంత పిసినారతనంగా పోయి 100 పెట్టించుకునే ఆయన 10 రూపాయలు ఖర్చు పెట్టాలని చూస్తాడు. నా రాజన్న 10 రూపాయలు ఖర్చు పెట్టాలని చూస్తాడు. ఆడ తయ్యిద్ది ఆయన ఏమైంది తిన్నాం అంటే కమ్మగా 50 రూపాయలకి నా తలవాక ఇచ్చేసి కమ్మగా పాటికి వెళ్ళి కూర్చునేవాళ్ళు. నేను గేమ్ ఆడుకుంటున్నాను. లేదు లేదు నేను గేమ్ ఆడుకుంటా చూసుకోండి. ఇదేంటి మొహం ఏంది? అంటే ఆ మనిషి ఎవరికి చెప్పబోయింది. 100 రూపాయలు ఖర్చు పెట్టించాడు ఆ మనిషి. ఫోన్ చేసాడు ఆయన. ఆయన ఫోన్ చేసి తెలిపోవాలి అంటే ఆపమనాలి. ఆపమంటే ఆపాలి. నువ్వు నీ కడుపు నువ్వు తింటా నా కడుపు తిరగ నీ ఆకలి నేను తింటానంట. నీ కడుపు ఆకలి నేను తింటానా? ఫోన్ చేస్తే రమేష్ నా వల్ల కాదు నేను కావాలని అంటున్నాడు. కొనుక్కున్నాడు. అవునండి నేను ఒక్కనే లైసెన్స్ డ్రైవర్ని లేదు డ్రైవర్ని. నాకు రాసిచ్చారా? నాకు రాసిచ్చారా? నీ రూట్ అది ఆ రోడ్ అయితే ఇప్పుడు ఇది నారకోడు నుంచి గేమ్ వీడియో గేమ్ ఆడతా చూసి అట్టకుండా ఇది రోడ్డు బండి కూడా ఆ రేంజ్ లోనే వెళ్ళింది. వీడియో గేమ్ మధ్యలో వెళ్తా ఉంటుంది.